హైదరాబాద్ జవహర్ నగర్ లో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిందో కూతురు. ఏడాది క్రితం జరిగిన ఈ మర్డర్ కేసును బైక్ పట్టించింది. అయితే తన ప్రేమకు అడ్డు వస్తున్నారనే కారణంతో ఏడాది క్రితం తల్లి అంజును కూతురు ఇషిక ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ తర్వాత తల్లి శవాన్ని ఏకంగా ఇంట్లోనే పాతిపెట్టింది. కౌకూర్ భరత్నగర్ లో అంజు అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉండేది. చిన్న కుమార్తె ఇషిక మౌంటిరాజు అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే కూతురి ప్రవర్తన నచ్చని తల్లి అంజు ఆమెను పదే పదే మందలించింది. ప్రియుడితో తిరగొద్దని, పద్ధతిగా ఉండాలని హెచ్చరించింది. ఇదే టైంలో తన ప్రేమకు తల్లి అడ్డుగా వస్తుందని ఇషిక ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. 10 నెలల క్రితం ఇషిక తన ప్రియుడు మౌంటిరాజ్తో కలిసి తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసింది. హత్య చేసిన తర్వాత బయటపడేస్తే దొరికిపోతామన్న భయంతో ఆ శవాన్ని తమ ఇంట్లోనే ఒక చోట గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. అయితే తల్లి అదృశ్యంపై అనుమానం వచ్చిన పెద్ద కుమార్తె జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన. కన్న తల్లినే చిన్న కూతురు ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతం. హత్య చేయడమే కాదు, హత్య చేసిన తల్లి మృతదేహాన్ని ప్రియుడితో కలిసి అదే ఇంట్లో తల్లితో పాటు ఉన్నటువంటి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన. ఈ ఘటన ప్రస్తుతం హైదరాబాద్లో సంచలనంగా మారుతుంది. అయితే ఘటనకు సంబంధించినటువంటి ప్రత్యక్ష కాలనీ వాసుడు, ఇంటి పక్కనే ఉండేటువంటి వ్యక్తి శ్రీకాంత్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడారు. అసలు అన్న ఏం జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది, ఇంత ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చాను? మాకు ఇది 4-5 మంత్స్ బ్యాక్ జరిగింది ఇన్సిడెంట్ అని తెలిసింది. మాకు ఈరోజు మార్నింగే తెలిసింది. మా ఫ్రెండ్ సర్కిల్లో ఇలాగే తెలిసింది, ఈ రకం చనిపోయింది అంజు అని. ఏ రకం చనిపోయింది అంటే, ఈ రకం చనిపోయింది పాప, వాళ్ళ చిన్న పాప ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు డబ్బుల కోసము, బంగారం కోసం ఆశపడి, వాడు జులై హస్బెండ్ అప్పటికి చిన్న వయసులో ఏజ్లో పెళ్లి చేసుకుంది అమ్మాయి. తల్లి మంగళించింది ఇలా కాదని. తర్వాత సరే బిడ్డ కాదని తెచ్చిపెట్టుకుంది, అల్లుని తెచ్చిపెట్టుకుంది, బిడ్డని తెచ్చిపెట్టుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకుందా ఆల్రెడీ? బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇక్కడ ఉంటుందా? పెళ్లి చేసుకుంది, బాయ్ ఫ్రెండ్ తోటి పెళ్లి చేసుకుని వచ్చినాక తల్లికి ఇష్టం లేకుండే. అయితే చిన్న వయసే కదా, అది ఏజ్ వయసులో తప్పు చేస్తారు కదా అని ఆలోచించాం. సరే మంగళించింది. సరే తర్వాత వయసు వచ్చినాక తెచ్చి పెట్టుకుంది. ఒక పాప పుట్టింది కదా, బాబు పాపను పుట్టింది అని తెలిసింది. మాకు తెలియదు పర్ఫెక్ట్ గా. తెచ్చి పెట్టుకుంది. పెట్టుకున్నాక వాడు ఏ పని చేయడు, పని ఇవ్వలేదు, పడలేదు. వాడు బీఆర్ పిల్లోడు అంట. ఈ పిల్ల వాడు భార్య పిల్లోని చెప్పినవచ్చు, మా మమ్మీ గారు ఇంత గోల్డ్ ఉంది, ఇంత డబ్బు ఉందని చెప్పినవచ్చు. వాడు స్కెచ్ చేసిండు. ఏదో విధంగా ఏదో గొడవ అయిండొచ్చు నాకు తెలిసి. గొడవ అయినాక ఆమె చంపేసి నీలమట్టం చేసి ఇంట్లోనే పాతేసిరు. అది 4-5 మంత్స్ తర్వాత మాకు తెలిసింది ఇన్సిడెంట్స్. ఈ రోజు మార్నింగ్ తెలిసింది మా ఫ్రెండ్స్ త్రూ. అంటే ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇక్కడ స్థానికులు ఉంటారు కాబట్టి నాకు తెలుస్తారు, అన్న ఇట్లా మీ వాళ్ళే కదా, మీ వెనకాలే ఉంటారు కదా అని చెప్పారు. చెప్తే ఇది వెలుగులోకి వచ్చింది. అయితే అమ్మాయికి తీసుకెళ్లి పిఎస్తో, అయితే పెద్ద పాప రోషిని అనే పిల్ల చాలా మంచిది అమ్మాయి. ఇక్కడ స్థానికంగా టెంట్ హౌస్ అబ్బాయి, వాళ్ళకి టెంట్ హౌస్ ఉంది. ఆ అబ్బాయి చాలా మంచోడు, కరణ్ అని చెప్పి. ఆ రోషిని అమ్మాయి ఇద్దరు లవ్ మ్యారేజ్. వాళ్ళు మంచిగా చాలా మంచిగా ఉంటారు, మంచి ఫ్యామిలీ అది. ఈ అబ్బాయి బియర్ రోడ్ వీళ్ళకి స్కెచ్ చేసి మొత్తం చంపేసారు, నీళ్ళ మట్టం చేసి ఇప్పుడు సమాధి చేసి పెట్టేసారు. అదే ఇంట్లో స్థానిక మళ్ళీ లైఫ్ లీడ్ చేస్తారు, చంపేసి కూడా చంపి పాతి పెట్టి అదే ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. అంటే ఈ 5-6 నెలలు 8 నెలలు కూడా అదే ఇంట్లో ఉన్నారా? అదే ఇంట్లో లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళు. చూడండి వాళ్ళ డేరింగ్ చూడండి. పెద్ద కూతురు కంప్లైంట్ ఇచ్చింది, మిస్సింగ్ కంప్లైంట్. పెద్ద కూతురు ఏం చేసిందంటే, మా మదర్ కనబడతలేదు ఏంటి అని పిఎస్ లో కంప్లైంట్ చేసిందంట. కంప్లైంట్ చేసి చాలా సారి వస్తుంది ఈ అమ్మాయి, పదే వస్తుంది, ఏంటి ఈ అమ్మాయి అని చెప్పి వాళ్ళు పిఎస్ వాళ్ళు పట్టించుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేశారంట. మాకు తెలిసిన విషయం అది. ఎంక్వైరీ స్టార్ట్ చేసినాక తెలిస్తే మీ అక్కే వస్తుంది కాబట్టి పెద్ద పాప వస్తుంది, చిన్న పాప ఎందుకు వస్తలేదు అని తెలుసుకొని మీకు ఎంతమంది ఆ డౌట్ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయిని పిలిపించి కోటింగ్ ఇస్తే ఆ పిల్లకి అక్కేసింది. మాది ఇది జరిగింది. ప్రియుడి కోసం డబ్బు ఉంది సార్. ఏంటంటే ఆ అమ్మాయి ఇలా ఈ ఒక అమ్మాయి పేరు కూడా నాకు గుర్తొస్తలేదు. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ కూడా ఇష్టపడి ఆ జార్ఖండ్ ప్లేస్ నుండి 13 సంవత్సరాలు ఇష్టపడి
వాళ్ళ అమ్మ కూడా లవ్ మ్యారేజే, ఆ అబ్బాయి కూడా మా అంజు లవ్ మ్యారేజే. మా ఇంటి వెనకాల అబ్బాయిని ఇష్టపడి చేసుకుంది. అబ్బాయి కూడా మంచి పొజిషన్లో ఉండు ఆర్మీలో. ఆ అబ్బాయి కూడా 13 years ఏజ్లోనే ఈ అమ్మాయిని ఇక్కడ తెచ్చుకుండు హైదరాబాద్కి. తెచ్చుకున్నాక అప్పటికి పిల్లలు పుట్టారు. అలా కష్టపడి ఆ పిల్ల పెంచి పెద్ద చేసింది పిల్లలని. భర్త లేకున్నా భర్తకి ఏంటంటే ఒక కొడుకు పుట్టలేదని చెప్పి ఆలోచనతో అతను వేరే ఈమె వదిలి పెట్టేసి ఇక్కడ వేరే దిక్కు వెళ్ళిపోయాడు. ఆ రకంగా అతను కూడా ఈరోజు ఇంటిమేషన్ ఉందో తెలియదు కానీ ఇది మరీ దారుణం సార్. కన్న పిల్లలే ఈరోజు తండ్రి లేకున్నా తల్లి డిమార్ట్ లో అట్లా ఇట్లా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ షీ యూస్ టు వర్క్ ఇన్ బేకరీలో కష్టపడి ఒక మేడం గారు కష్టపడి పెంచింది. నాకు బావాని మా ఇంటి వెనకాల ఉండే కాబట్టి పిలిచేది, మాకు ఇంటి వెనకాల కాబట్టి బావాని పిలిచేది. చాలా మర్యాద ఉండేది. చాలా మంచి పిల్ల, పర్ఫెక్ట్ పిల్ల. ఈరోజు చూడండి సార్, ఈరోజు భర్త వదిలేస్తే వేరే అబ్బాయిని చూసుకొని ఎవరో లైఫ్ చేస్తారు. కానీ పిల్లల కోసం జీవితం బతికిన అంజు ఈరోజు తన జీవితం కోల్పోయింది ఈ అమ్మాయి వల్ల. తన కూతురే తనకి ఇది అయితే అనుకోలేదు. ఈరోజు మరి ఈ చిన్న కూతుర్ని ఆ ప్రియుడిని భర్తని ఎట్లా శిక్ష కఠినంగా శిక్షించాలి సార్. ఇప్పుడు ఇదే రకంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు వదిలిపెట్టారు అనుకో ఇంకా నార్మల్ అయిపోతుంది. పేరెంట్స్ చంపేస్తారు, ఎవరైనా చంపేయచ్చు. ఇలా కఠినమైన శిక్ష ఇది విధించాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. శిక్షించాలంటారు ఎందుకంటే తల్లిని చంపడమే కాదు అదే ఇంట్లో పాతిపెట్టి అదే ఇంట్లో మళ్ళీ జీవనం సాగిస్తుంది. ఇట్లాంటి కూతురిని అసలు స్థానికంగా మీరు ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారు? లోకల్ గా అందరూ ఏమనుకుంటారో అదే విధంగా వాళ్ళకి శిక్ష ఎలా వేయాలనేది ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. నిజంగా బాధాకరంగా ఉంది సార్. ఒక ఆడపిల్ల తల్లి 9 నెలలు కడుపులో పెట్టుకొని కాపాడి ఇంత చిన్న పిల్లల్ని భర్త వదిలేసిన పిల్లలను కూడా భార్యను కూడా ఈరోజు కష్టపడి మా కళ్ళతో చూసినాం కదా. పిల్ల చాలా పర్ఫెక్ట్, సూపర్. అలా బావ కూడా సురేష్ అని చెప్పి చాలా పర్ఫెక్ట్ అబ్బాయి. వాళ్ళు కూడా ఎక్కువ రారు, సార్ పెళ్ళైనాక ఓవర్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. డౌట్ రాలేదా ఇక్కడ చిన్న కూతురు అలా భర్తతో? సార్ మనం నార్మల్గా బతుకుతురు కదా. ఆ అబ్బాయి ఈశ్వరు భార్యను వదిలిపెట్టేసి వెళ్ళిపోయిండు. వాడికి ఒక కొడుకు వాళ్ళని ఆలోచన వెళ్ళిపోయిండు వాడు. ఇప్పుడు లేలే చిన్నపిల్ల అంటే అందరితో మంచిగా ఉంటుండే కదా, అందరూ ఉల్లాసం. ఆ పిల్ల కూడా అందరితో మంచిగా ఉండేది. వాళ్ళు అంజు చాలా అంజు మదర్ చాలా మంచిగా ఉండేది. చిన్న పాప పేరు అంత ఐడియా వస్తుంది, పెద్ద పాప పేరు రోషిని. కానీ అంటే ఆ పిల్ల మైండ్ సెన్స్ ఎట్లా అంటే చాలా రఫ్ అండ్ టఫ్ అంట. నాకు చెప్పింది మదర్, ఇది చాలా మౌనంగా డేంజరస్ అని చెప్పేది. ఈ రకంగా ప్రియుడితో కలిసి, అంటే ప్రియుడు అంటే కదా హస్బెండే కలిసి ఈ రకంగా జరిగింది. మాకు ఆఫ్టర్ 4-5 months తర్వాత ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏమైనా న్యాయం జరగాలి అమ్మాయికి, ఆమె ఆత్మకి శాంతి జరగాలని మేము కోరుకుంటున్నాం సార్, ఇంకేం లేదు. సో ఇది పరిస్థితి. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ చిన్న కూతురుని, ఎందుకంటే 9 నెలలు కని పెంచి భర్త దూరం ఉన్నా కూడా ఆ కూతురిని కని పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు ఆ కూతురే ఆ తల్లి పాలిట యమపాశంగా మారింది. ప్రియుడు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టింది. ఆ పాతిపెట్టిన ఇంట్లోనే ప్రియుడితో కలిసి జీవనం సాగిస్తుంది. సో ఈ ఉదంతం పైన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ చిన్న కూతుర్ని ఆ ప్రియుడిని దారుణంగా కఠినంగా శిక్షించాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.